అయిపోయింది. ఇంకా కాలయాపన చేయడానికి, ఇంకా ఆలస్యం చేయడానికి ఈ ప్రజాభిప్రాయ సేకరణని, మార్గదర్శకాలని ఇదంతా ఒక ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ ప్రజాభిప్రాయ సేకరణలో మాట్లాడుతున్న రైతులు కూడా రైతులు కాదు, కాంగ్రెస్ నేతలే 10 ఎకరాల లోపే ఉండాలి, వీళ్ళకే ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వకూడదని వాళ్ళ చేతే చెప్పిస్తున్నారు. ఇది రవీంద్రరావు గారు చేస్తున్న ఆరోపణలు. నిన్న ఖమ్మం జిల్లా నుంచి, ఖమ్మంలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున అందరూ పార్టీలకు అతీతంగా, అదేవిధంగా ప్రాంతాలకు అతీతంగా అక్కడ ఉన్న 10 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున రైతాంగం వచ్చి వారి ఒపీనియన్ ప్రకటిస్తూ ఉన్నారు. దానికి ఏదో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పించడానికి అసలు రైతుల నుంచి ఒపీనియన్ ఏం తీసుకుంటారు? మాది ప్రజాప్రభుత్వం కాబట్టి రైతాంగంతో మాట్లాడిన తర్వాత నిర్ణయాలు ప్రకటించాలని చెప్పి ప్రభుత్వం భావించి దానికి ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. దాని సబ్ కమిటీలో బట్టి విక్రమార్క గారు చైర్మన్ గా, వ్యవసాయ శాఖ మంత్రి గారు మెంబర్ గా, రెవెన్యూ మంత్రి గారు మెంబర్ గా, దుద్దిల్ల శ్రీధరబాబు గారు మెంబర్ గా వ్యవహరిస్తా ఉన్నారు. ఆల్రెడీ ఖమ్మంలో నిన్న ప్రజాభిప్రాయ సేకరణ చేసినప్పుడు కౌలు రైతులకు కౌలు కార్డు, ఐడెంటిటీ కార్డు ఇవ్వాలని, అదే కాకుండా కౌలు రైతులకు బోనస్ ప్రకటించండి, ఎందుకంటే రైతు బంధు సాయం ఎవరైతే భూమి ఉన్న యజమానికి ఇస్తున్నారో మాకు ఇస్తే ఎట్టుంటుందని అంటే రకరకాలుగా వారు ఒపీనియన్ తీసుకునే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంగా రైతు భరోసా విషయంలో ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండొద్దు, ప్రజల మధ్య అనవసరమైనటువంటి గందరగోళం ఉండొద్దు అని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదే కాకుండా మేము ఇచ్చినటువంటి పెంచాల్సినటువంటి రైతు బంధు సాయం 7,500 రూపాయలు ఇవ్వాలంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో భిన్నాభిప్రాయాలు ఉండకుండా చెప్పిన మాట ప్రకారం కట్టుబడి ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి రైతుల నుంచి ఒపీనియన్ తీసుకుంటా ఉన్నారు. అదే కాకుండా మీరు ఐటీ విషయంలో ఐటీ దాఖలు చేసినంత మాత్రాన వారి రైతు భరోసా ఇవ్వరని చెప్పేసి అనవసరంగా రాతాంతం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ ఐటీ కట్టే వాళ్ళకు ఆల్రెడీ పిఎం కిసాన్ కింద ఇవ్వడం లేదు. ఎందుకంటే అదే కాకుండా రాజకీయ నాయకుల మినహాయింపు ఇచ్చిన సందర్భం మనం చూసినాం. కాబట్టి కొంత దీని విషయంలో కూడా వెసులుబాటు ఏ విధంగా ముందుకు పోతే బాగుంటది. అదే కాకుండా ఐటీ కట్టినంత ఈ విషయంలో మీ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలని ఒక భరోసాగా రైతులు భావించవచ్చా, తెలంగాణ రైతులు భావించాలి? ఎందుకంటే ఆయన చెప్పింది ఏంటంటే ఐటీ రిటర్న్ దాఖలు చేసిన వారికి రైతు భరోసా ఇవ్వరు, వారు రైతు భరోసాకు అనర్హులు అనేది ప్రచారం మాత్రమే అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయటం వేరు, ఐటీ చెల్లించడం వేరు అంటున్నారు. రైతులు ఐటీ చెల్లింపు ఉండదు, పిల్లల చదువుల కోసం ఇతరత్ర పనుల కోసం రైతాంగం రిటర్న్లు దాఖలు చేస్తూ ఉంటారు, అటువంటి రైతులకు నష్టం జరగదు అని. అదే పూర్తిగా భరోసా పెట్టుకోవచ్చు, తెలంగాణ రైతు భరోసా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మా మంత్రి గారే ప్రకటించారు కాబట్టి దాని విషయంలో భిన్నాభిప్రాయాలు ఎవరికి లేవు. ఎందుకంటే ఐటీ దాఖలు చేసినంత మాత్రాన వారికి రైతు భరోసా సాయం ఇయ్యరనేది అవాస్తవం. ఎందుకంటే అనవసరంగా ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే కాకుండా ఈ 8 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులంతా కూడా రోజుకు 18 గంటలు కష్టపడుతూ సమస్యలన్నీ పరిష్కరిస్తా ఉన్నారు. ఒక్కొక్క సమస్య మీద ప్రజల నుంచి ఒపీనియన్ తీసుకొని గతంలో 4 గోడల మధ్య మాత్రమే నిర్ణయాలు జరిగేది. చూసిరా, ఎన్నడన్నా ప్రజలతో మాట్లాడిన సందర్భం చూసిరా? తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మొత్తం రైతాంగం తోటి నిన్న మొత్తం టైం కేటాయించి అధికారులు కావచ్చు, అదేవిధంగా సార్ ఇప్పుడు వీరేమంటున్నారు, ఖమ్మం జిల్లాలో 500 మంది అంటే మొత్తం విలువలేదు కదా. దాని మీద ఇప్పుడు దాన్ని ఏ ప్రాతిపదికన స్టడీ చేసినో తెలియదు. అదే కాకుండా కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ పిలిచి కూడా ఆల్రెడీ ఒపీనియన్ తీసుకున్నారు. ఎందుకంటే మా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి గారు, అదేవిధంగా కోదండ రెడ్డి గారి నాయకత్వంలో ఆల్రెడీ చాలా రైతు సంఘాలతో మాట్లాడుతూ ఉన్నారు. ఒకాంచి మంత్రుల కమిటీ పనిచేస్తా ఉంది, ఒకాంచి వీళ్ళంతా ఇప్పుడు ఖమ్మం జిల్లా మాత్రం అయిపోయింది, ఇంకా 8 జిల్లాలు పెండింగ్ ఉన్నాయి. వారితో ఆ జిల్లాలు కూడా విస్తృతంగా చర్చలు చేసిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఐటీ కట్టినంత మాత్రాన రైతు భరోసా రాదని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్పేటువంటి ప్రచారాలు ఎవరు కూడా నమ్మొద్దు. ఖచ్చితంగా రైతు బంధు సాయం కాంగ్రెస్ ప్రభుత్వం పెంచబోతా ఉంది. 8 నెలల కాలంలో మా మంత్రులు, మా ముఖ్యమంత్రి గారు అందరూ కూడా రోజుకు 18 గంటలు కష్టపడి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటంటే ఆదాయ పన్ను చెల్లిస్తే రుణమాఫీ కూడా ఉండదు అని, రుణమాఫీ కూడా చిన్న సన్నకారు రైతులకే ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారని. లేదు సార్, ఇంకా దేని విషయంలో అనవసరంగా, ఎందుకంటే రుణమాఫీ గైడ్లైన్స్ ఇవ్వాలను రేపు రాబోతా ఉన్నాయి. ఎందుకంటే దానికి సంబంధించి 31,000 కోట్ల రూపాయలు అవుతా ఉంది. దాన్ని ఏ విధంగా చేయబోతున్నాం, ఎట్లా చేస్తున్నాం, ఎవరు చేస్తున్నాం అనేది చాలా క్లారిటీతో ప్రభుత్వం దపదపాలుగా చర్చలు చేసింది. కాబట్టి ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచుకుంటా ఉంది. ఇది మారుతుంది. గత ప్రభుత్వంలో కౌలు రైతులు, రైతు కూలీలు పరిగణనలో లేరు, ఉన్నారంటున్నారు. కానీ గతంలో ఏం హామీ ఇచ్చారో ఆ హామీ కట్టుబడి ఉండాలి కదా. మళ్ళీ ఇప్పుడు మార్గదర్శకాలని, ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణని, ఇప్పుడు రూల్స్ ఫ్రేమ్ చేయటం, మరి అది నిజంగా ఒక హామీని ఎలా నిలబెట్టుకోవడం అవుతుంది అనేది కిషోర్ కుమార్ గారు. గతంలో ఉంది రైతు బంధు, కేసీఆర్ గారి ఆయంలో ఉన్నది రైతు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా, కౌలు రైతులు, అదేవిధంగా రైతు కూలీలు
ఉన్నారు కాబట్టి ఎవరు రైతు కూలీలు ఎవరు కౌలు రైతులు అదేవిధంగా రైతు భరోసా విషయంలో సాయం పెంచుతున్నప్పుడు తెలంగాణ పారదర్శకంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు ప్రజలంతా. దానిలో భాగంగా గైడ్ లైన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి, దాని నష్టం ఏముందండి? నిజమైన లబ్ధిదారులకు జరగాలి, నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందాలని చెప్పి ప్రభుత్వం కోరుకుంటున్నప్పుడు ప్రజల నుంచి ఒపీనియన్ తీసుకుంటారు తప్ప ప్రజల ఒపీనియన్ తీసుకోవద్దా చెప్పండి. మరి ప్రజాభిప్రాయ సేకరణ చేయొద్దా? 4 కోట్ల మంది ఉండే నిర్ణయాలు తీసుకోవాలా? అంటే మీ ఉద్దేశం 4 కోట్ల మధ్య ఉండి నిర్ణయం తీసుకోండి, లేకపోతే గత ప్రభుత్వం ఇచ్చినట్టు ఏమని చెప్తున్నారో చెప్పండి. మరి భారతీయ జనతా పార్టీ 5 ఎకరాలు లోపిస్తుందని చెప్పారు, అదే ఎందుకు మరి అంతకుముందు మీరు చెప్పారు ఏమన్నా? మీరు ఇంతకుముందు మేనిఫెస్టోలో పెట్టలే కదా, తర్వాత మీరు వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. మీరు చాలా పెట్టారు మేనిఫెస్టో, 2019 మేనిఫెస్టోలో చాలా చెప్పారు. 60 సంవత్సరాలు నిన్న ప్రతి రైతుకు పెన్షన్ ఇస్తా అన్నారు, అదే కాకుండా గిట్టుబాటు ధర ఇస్తా అని చెప్పారు. ఆనాడు యూపీఐలో 8 to 9% పెడితే మీరు వచ్చిన తర్వాత 4 to 5% మాత్రం పెరిగింది. అదేవిధంగా ఫసల్ బీమా రైతు సంబంధించి గతంలో కేంద్ర ప్రభుత్వం 50% భరిస్తే ఇప్పుడు 25% భరిస్తా ఉంది. ఎన్ఆర్జీ స్కీమ్ 100 రోజులు ఉంటే మీరు 43 దినాలకు కుదించారు. అదేగా 700 మంది రైతు చనిపోతే పడుచుకున్న పాపన భారతీయ జనతా పార్టీ పోలే, రైతు చాలా నల్ల చట్టాలు తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ కదా. మీరు ఒపీనియన్ అసలు రైతులతో మాట్లాడారా మీరు? ఆ విషయంలో వెనక్కి తగ్గారు కదా సార్. అందుకే రైతుతో మాట్లాడలే కాబట్టి మేము ప్రజాప్రభుత్వంగా ప్రజలు ఏదనుకుంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఎవరికి రైతు భరోసా ఇవ్వాలా, ఎవరు కౌలు రైతులు 2011 కౌలు యాక్ట్ ఏం చెప్తున్నారు దాని మీద కూడా నేను ఒపీనియన్ వచ్చింది. దాన్ని పునరుద్ధరించండి, లేకపోతే దాన్ని ఏ విధంగా తీసుకుపోతారు. అదే కాకుండా మా కౌలు రైతులకు మాకు రైతు బంధు భరోసా సాయం రావట్లే కదా, మాకు బోనస్ అని ఇవ్వని చెప్పేసి ఒక్కొక్క ఒపీనియన్ వచ్చింది. అంటే ఒక్కొక్క ఒపీనియన్ ఒక్కొక్క విధంగా ఉంది కాబట్టి దీని విషయంలో అన్ని జిల్లాలు తిరిగిన తర్వాత పూర్తి రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వము ప్రజల ముందు పెడతారు, తర్వాత అన్ని అప్పుడు మాట్లాడుకుంటారు. అంతకు ముందు లిమిట్ చేస్తాము, స్ట్రిక్ట్ గా చేస్తాము చెప్పలేదు. 7 నెలల తర్వాత కండిషన్స్ అప్లై 10 ఎకరాల లోపు ఉంటేనే ఇస్తాము, వాళ్ళకి ఇవ్వము వీళ్ళకి ఇవ్వము అని ఎట్లా అంటారన్నదే మా బేసిక్ క్వశ్చన్ అంటున్నారు కిషోర్ గారు. సార్ ఏ పథకానికైనా కండిషన్ లేకుండా ఇప్పుడు వారి ఉద్దేశం ఏంది? రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళకి ఇవ్వాలన్నా, లేకపోతే గుట్టలకు భూములకి ఇవ్వాలన్నా, లేకపోతే ఇంత ముందు రియల్ ఎస్టేట్ చేసిన తర్వాత మళ్ళీ పాస్ పుస్తకాలు తెచ్చిన వాళ్ళకి ఇవ్వాలన్నా? అంటే దాని మీద ఒక కాంక్రీట్ విధానంతో ముందుకు పోవాలి కదా. ఎవరి పడితే వాళ్ళకి పోయిందనే మిస్యూజ్ అయిందనే చిన్న సన్నకారు రైతులంతా మాకేం రావట్లేదు బాధపడుతుంటే వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది కదా. వారికి వచ్చే సాయం విషయంలో అంటే కౌలు రైతులు మీరు వ్యతిరేకమా చెప్పండి? రైతు కూలీలో మీరు వ్యతిరేకమా? అంటే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఇవ్వాలన్నా, లేకపోతే శిఖమూలకి ఇవ్వాలన్నా? గతంలో మీరు ఉన్నట్టు భారతీయ బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్న సబ్సిడీలు అన్నీ తీసేసారు, యాంత్రీకరణ కావచ్చు, అదేవిధంగా మరి మీరు ఆగ్రోస్ విషయంలో ఇప్పుడు గుట్టల్లో క్లీన్ చేసుకుంటే గతంలో మిషనరీస్ కూడా తక్కువ ధరకు ఇచ్చిన సందర్భం మనం చూసినాం. అన్ని తీసేసి మీదేదో ఇదే సంజీవన్ అని చెప్పేసి మీరు అది క్రియేట్ చేశారు. అది కాదు కదా, మొత్తం నిజమైన లబ్ధిదారులకు మేలు జరగాలని చెప్పి భావిస్తా ఉంది. ఎవరు అడిగినపడాల్సిన అవసరం లేదు. అనవసరమైన కండిషన్లు అనేది దేనికైనా ఉంటాయండి. మీరు వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఎన్ని తీసేసి మరి మీరు ఎందుకు తీసేసి చెప్పండి? బీఆర్ఎస్ పార్టీ రేషన్ కార్డు ఒకటి సార్, ఇది 2011 కౌలు చట్టం ఉంది. కౌలు చట్టం ఇంకో గుర్తుపెట్టుకోండి, ప్రతి వ్యక్తికి రైతు బంధు 20 ఎకరాలు ఉంటే దాన్ని ఒక 3 కౌలు రైతులు దాన్ని సాగు చేసుకుంటారు. కౌలు రైతు కాకుండా కౌలు రైతు అయితేనేమో కౌలు సంబంధించిన వస్తుంది, కౌలు లేకపోయినా కూడా 15,000 రూపాయలు ర్యాండమ్ వస్తుంది. కిషోర్ గారు ఖచ్చితంగా మాట్లాడదాం, ఇది రైతులకు సంబంధించింది కాబట్టి ఇదే 10 టీవీలో ఇన్ డీటెయిల్ గా బిగ్ డిబేట్ కూడా నిర్వహిద్దాం.